హల్లెలూయా 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 లవరషకెలరే రస్తియలరే హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరము కూడా ఈ 3వ ఉపవాస ప్రార్థనలకు విచ్చేసినటువంటి విశ్వాసులకు, సంఘస్థులకు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరూ కూడా పైకి లేచి నిల్చుందాం. ఈ సమయంలో ప్రార్థిస్తాం. ఆరాధనకు యోగ్యుడైన నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, మహిమ కలిగిన గొప్ప దేవా, ఆశ్చర్యమైన క్రియలు చేయబడా నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నాయనా, ఈ యొక్క 3వ ఉపవాస ప్రార్థనకు విచ్చేసినటువంటి అయా ఈ ప్రార్థనలకి పాల్గొంటున్న ప్రతి బిడ్డని కూడా ఈరోజు నువ్వు దీవించినై ఆశీర్వదించినై ఉన్నందుకు నీకు కోట్లాది వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, మహిమ కలిగిన గొప్ప దేవా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డకి ఈరోజు నీ వాక్యము ద్వారా మహత్కార్యములను, ఆశ్చర్యమైన కార్యాలు, సూర్యకార్యములను, అద్భుతములను జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, ఈరోజు ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభువా ఒట్టి చేతులతో పోవటానికి వీల్లేదు. ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభువా నివసించిపోవటానికి వీల్లేదు. ఈరోజు నీ వాక్యము వలన, నీ వాక్యము ద్వారా ప్రభువా ప్రతి బిడ్డ కూడా యేసు నామములో ఆశీర్వదించబడును గాక. ప్రభువా, ఈ బలమైనటువంటి ఉపవాసముతోను ప్రార్థనతోను ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రతి కాడి యేసు నామములో ఇప్పుడే ఉర్రగొట్టబడును గాక. దేవా, ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాజరేయునగు యేసుని నామములో వేడుకుంటూ ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. హల్లెలూయా లేరే రే షరే లేరే రే రే లేరే రే హల్లెలూయా. ఈరోజు మరి డ్రై ఫాస్టింగ్కి, మరి 3వ డ్రై ఫాస్టింగ్లోకి మనము అడుగు పెట్టి ఉన్నాం. ఈరోజు మరి విశ్వాసులకు, మరి ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్న వారందరూ కూడా ఈరోజు మీ ఇంట్లో పుస్తకము, పెన్ను ఉంటే, బైబిల్ ఉంటే తీసి పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మీ గృహాలని దేవుడు దర్శించబోతున్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఆయన వాక్యముతోను, శక్తితోను, బలముతోను ఈరోజు నువ్వు వాక్యము వింటుండగానే దేవుడు నీకు పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన స్వస్థత దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దయచేసి అందరం కూడా సిద్ధపాటు పడి ఉన్న ప్రతి బిడ్డకి ఈరోజు ఆయన వాక్యమే ఆదరణ, ఆయన వాక్యమే నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యము వలనే నువ్వు దేవుడు అధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా వాక్యం వినడానికి సిద్ధముగా ఉన్నాం. హల్లెలూయా. ఓకే, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం. Ephesians chapter 4 verses 15 and 16. Ephesians chapter 4 verses 15 and 16. చూడండి, చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. చూడండి, బట్ స్పీక్ ఎట్ ద ట్రూత్ ఇన్ ద లవ్ మే గ్రో అప్ ఇంటు హిమ్ ఇన్ ఆల్ థింగ్స్ విచ్ ఈస్ ద హెడ్ ఈవెన్ క్రైస్ట్. అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఏందని? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నవాడు ఎలా ఉంటాడంట? ప్రేమ కలిగి సత్యాన్ని చెప్తాడంట. హీ ఆల్వేస్ స్పీక్స్
విత్ ద ట్రూ ఇన్ లవ్. చాలాసార్లు మనము మరి ప్రేమ కలిగి ఎంత సత్యంలో ఉన్నాం ఈరోజు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, నో 15, మనం అన్ని విషయములలో ఎదుగుదామంట. చూడండి, నువ్వు ప్రేమ కలిగి సత్యములో ఉంటేనే నువ్వు అన్ని విషయములలో ఎదుగుదావంట. అవునా కదా? అంటే ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ అండ్ ట్రూత్, హౌ కమ్ యు విల్ గ్రో ఇన్ క్రైస్ట్? అందుకనే ప్రతి దినము కూడా నువ్వు ప్రేమలో ఉన్నవాడు, సత్యములో ఉన్నవాడే అన్నిటిలో ఎదుగుతాడండి. కుటుంబంలో ముఖ్యముగా మరి కుటుంబ బాధ్యతలు అన్నిటిలో కూడా నువ్వు గొప్పగా ఫలిస్తావు, ఎదుగుతావు. ప్రేమ కలిగి సత్యము చెప్పడం వలన ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, నీవు ఆత్మలో ఎదుగుతావు. అందుకనే దేవుడు ఏమంటాడు 3 యోహాను 2వ వచనంలో, నీవు ఆత్మలో ఎదుగుతావు, ఇంకొక దాంట్లో ఏమిలో ఎదుగుతావు? శరీరములో ఎదుగుతావు, ఆరోగ్యములో కూడా ఎదుగుతావు అంట. మరి అందుకనే దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీవు ఎల్లవేళలా క్రీస్తు వలె ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్తూ కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు అన్నిటిలో ఎదుగుతావంట, వర్ధిల్లుతావంట. చూసావా? ఇక్కడ పాల్ గారు మరి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు అంటే, చాలా మందిలో ఏముంటుందో తెలుసా? అసత్యం. ప్రేమ లేనివాడు, ప్రేమలో లేనివాడు, సత్యములో లేనివాడు అన్నిట్లో ఎదుగుతావా? యు విల్ నాట్ గ్రో. హీ విల్ నాట్ గ్రో. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, సత్యములో నువ్వు ఎదుగుతూ ఉంటేనే నువ్వు అన్నిటిలో ఎదుగుతావంట. తెలుసా? నువ్వు ప్రేమ కలిగి సత్యములో ఎదుగుతూ ఉండాలి. నో టేక్ కేర్ ఆఫ్. ఓకే, ఐమ్ టెల్లింగ్ యు వన్ థింగ్. ప్రేమలో ఎదుగుతూ సత్యములో ఎదిగితేనంట నువ్వు అన్నిటిలో ఎదుగుతావంట. ఎంతమంది ఈరోజు వీటిల్లో క్రీస్తు వలె లేకపోతే నువ్వు ఎదగలవా? ఎదగలేవు. ప్రేమలో ఎంతమంది ఎదుగుతున్నారు? సత్యంలో ఎంతమంది ఎదుగుతున్నారు ఈరోజు? ఎంతమంది ఈరోజు మరి దేవుని ఆత్మ ఫలాలు, ఆత్మవరాల్లో ఎంతమంది ఎదుగుతున్నారు ఈరోజు? నానా విధములైనటువంటి కార్యాలు ఎంతమంది ఎదుగుతున్నారండి ఈరోజు? ఎంతమంది ఎదుగుతున్నారు? ఎవరు ఎదగట్లేదు ఈరోజు. ఎదుగుదల ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడు వస్తుంది అంటే, క్రీస్తులో, క్రీస్తుని కలిగి ప్రేమతో ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రేమ తర్వాత సత్యంలో ఎదుగుతూ ఉంటావంట. ఈరోజు నీ కుటుంబంలో కూడా నువ్వు ఎదుగుతావు, ఆర్థికంగా ఎదుగుతావు, నీ జాబులు ఎదుగుతావు, వ్యాపారాలు ఎదుగుతావు, అన్నిటిలో వర్ధిల్లుతావండి. ఎదుగుదల ఎక్కడైతే లేదో అక్కడ ఏముంది? సాతానుగాడు. సాతానుగాడికి ప్రేమ ఉంటుందా? ఉండదు. సాతానుగాడు సత్యం చెప్తాడా? చెప్పడు. ఎందుకు? వాడికి ఇష్టం లేనిది. సాతానుగాడికి ప్రేమ లేదు, సాతానుగాడికి సత్యము లేదు. అందుకనే సాతాన్ ఈజ్ ఆల్వేస్ లయర్. ఈజ్ ఎ లయర్. ఎందుకంటే ప్రేమలో ఎదగనికుండా చేస్తాడు, సత్యంలో ఎదగనికుండా చేస్తాడు వాడు. అందుకనే నీవు ప్రేమలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. దేవుని వాక్యం చెప్తుందండి ఈరోజు. దేవుని వాక్యం చెప్తుంది అంటే, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, కమ్ ఆన్ హియర్, సిట్ ప్రాపర్లీ హియర్ ఇన్ జీసస్ నేమ్. యు డీమన్, ఐ కమాండ్ Satan right now, get out from this place. అందుకని దేవుడు ఏమన్నాడు చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదామంట. మరి జ్ఞాన విషయంలో ఎదుగుతావు,
తెలివిలో ఎదుగుతావు, అదేవిధంగా మరి దేవుడు ఇచ్చి బుద్ధిలో ఎదుగుతావు, అర్థం చేసుకునే దానిలో ఎదుగుతావు, అన్నిటిలో ఎదుగుతావు అండి. ఈరోజు ఎందుకు చాలా మంది ఎదుగుదల లేదు, ఎదుగుదల ఎందుకు కోల్పోతున్నారు? వారు ఎప్పుడు ప్రేమలో ఉన్నారు, సత్యం చెప్పరు వాళ్ళు. They never say truth and love. They're always దేంట్లో ఉంటారంట? ప్రేమ. చాలా మంది ప్రేమిస్తారని చెప్తారు కానీ మోసం చేస్తూ ఉంటారు. సత్యంలో ఉండరు, చాలా మంది అసత్యంలోనే ఉండిపోతారు. అందుకనే వారు దేనిలో కూడా ఎదగలేరు, ఫలించలేరు, దేంట్లో వర్తిలేరు కూడా. అందుకనే ఈరోజు ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఉన్నవారు కూడా ఈ రోజు నుంచి దేవుని వాక్యము చెప్తుంది, నువ్వు ప్రేమలో ఎదుగు, సత్యంలో ఎదుగు, నువ్వు అన్ని విషయంలో ఎదుగుతావంట. ఈ రోజు నుంచి ఆజ్ఞాపించు, ప్రభువా నాలో నిష్కపటమైన ప్రేమ లేకపోతే గద్దించు, నీలో అసత్యమైన బయటికి రమ్మని వెళ్ళిపోమని ఆజ్ఞాపించు. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమను సత్యమును నువ్వు ఎదిగితే అన్ని విషయంలో నీవు ఎదుగుతావంట. అందుకని మొదటి యోహాను 3వ అధ్యాయం 18వ వచనంలో, ఓకే 16వ వచనంకి రమ్మ, అక్కడే సారీ, ఎఫీజియన్స్ చాప్టర్ 4:16, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ప్రేమ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ శరీరానికి ఏంటంట? క్షేమాభివృద్ధి అంట. మరి ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఆ సంఘానికి క్షేమాభివృద్ధి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రేమ సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దానికి క్షేమాభివృద్ధి అంటాం. మరి క్షేమాభివృద్ధి ఎందుకు? చాలా మంది ఆశీర్వాదం, క్షేమాభివృద్ధి ఎందుకు, విడుదల ఎందుకు చాలా మంది పొందుకోవటం లేదు? వారు ఎప్పుడు కూడా ప్రేమలో ఉన్నామనుకుంటారు కానీ ప్రేమలో ఉండరు. వారు సత్యంలో ఉన్నామనుకుంటారు కానీ సత్యంలో ఉండరండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ప్రేమను సత్యమును అంటి పెట్టుకొని ఉంటే నీవు ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరము అభివృద్ధి చేసుకుంటుందంట. నీ కుటుంబం ఎదుగుతుంది, సంఘము ఎదుగుతుంది, కుటుంబంలో అన్ని విషయములలో వర్ధిల్లుతారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మొదటి యోహాను 3వ అధ్యాయం 18వ వచనం. First John chapter 3 verses 18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చిన్నపిల్లలారా, చాలా మంది మాట చెప్తారు, ఏంటో తెలుసా? అక్క నేను బాగా ప్రేమిస్తున్నాను, అక్క తమ్ముడు నేను బాగా ప్రేమిస్తున్నాను, అత్త నేను బాగా ప్రేమిస్తున్నాను, మామ నేను బాగా ప్రేమిస్తున్నాను, నేను అన్నిటిలో నేను ప్రేమించబడుతున్నాను. కానీ ఇక్కడ ప్రేమిస్తానని చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? వెనక బాగా నొయ్యి తవ్వుతారు, మన వెనక గుంతలు తవ్వుతారు బాగా. అందుకనే మనము మాటలతో కాదు, నాలుకతో కాదు, క్రియతో సత్యముతోనూ ప్రేమించమంట. చాలా మందికి కష్టాల్లో, బాధల్లో, కొన్ని ఆర్థికమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో గుండా వెళ్తున్నప్పుడు వారు సహాయం చేయమని అడిగితే మనం ఎప్పుడైనా సహాయం చేస్తామా? సహాయం చేయం. అందుకనే దేవుడు అద్భుతాలు దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? అక్క ప్రేమిస్తున్నానని చెప్పడం కాదండి, అక్క నేను నాలుగుతో ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి ఏం చేయాలంట? ప్రేమతో సత్యముతో ప్రేమించాలంట. వా, ఇంట్లో ఉన్నవారే మనకు పొగ పెట్టేస్తారు, ఇంట్లో ఉన్నవారే మనకు గొడవలు పెట్టేస్తారు. అక్క నేను ప్రేమిస్తున్నాను, అన్నా నేను ప్రేమిస్తున్నాను, అత్త నేను కోడలా నేను ప్రేమిస్తున్నాను, కానీ ముందేమో ప్రేమిస్తానన్నారు, వెనకేమో గోతులు. అందుకనే సాతానుగాడు చేసే పని ఏంటో తెలుసా? సాతానుగాడు ఎలా పనిచేస్తాడు? భర్త ద్వారా, లేకపోతే భార్య ద్వారా,
పనిచేస్తాడు. యేసు ప్రభు వారు అందరూ నన్ను ఏమనుకున్నారు పేతురు అడిగితే, పేతురు అంటాడు, అయ్యా నువ్వు సజీవమైన లోకరక్షకుడికి, సజీవం గల దేవుని కుమారుడు అంటాడు. మిగతా మంది ఏమో మరి ఏలియా ప్రవక్త, యోహాను ప్రవక్త అనుకుంటున్నారంటారు. కాసేపటి తర్వాత పేతురు ఏమంటాడు తెలుసా, యేసయ్యా నువ్వు యెరూషలేముకు వస్తే నిన్ను చంపివేస్తారు, దే విల్ కిల్ ఇఫ్ యు కమ్. యేసు ప్రభువు వారు ఏమంటారు తెలుసా, ఇమ్మీడియట్గా, సాతానా గెట్ మీ బిహైండ్, నా వెనకకి నువ్వు వెళ్ళు. అంటే మనిషి ద్వారా మాటలతో మాట్లాడిస్తాడు, మంచిగా తీయగా కమ్మగా మధురములాగా మాట్లాడిస్తాడు. కానీ ఏం చేస్తాడు తెలుసా, సాతాను గాడు మోసం చేస్తూ ఉంటాడు, మనల్ని ఎల్లప్పుడూ మోసపరుస్తుంటాడు, మనల్ని ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా మనల్ని చీట్ చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకని మాటలతో కాదు, మన నాలుకతో కాదు, క్రియతో. క్రియలు లేని విశ్వాసము వేస్ట్, వ్యర్థము అంటున్నాడు. ఎవరికైనా బాధల్లో వేదనలో ఉంటే చారిటీ చేయి, డూ ద చారిటీ. అందుకనే ఏముందండి, మై లిటిల్ చిల్డ్రన్ లెట్ us not the love in the word, the neither in tongue but need and in truth. మాటలతో కాదండి, మాటలతో కాదు. దేవుని ప్రేమ సత్యము మాటలతో కాదు, క్రియారూపంలో ఉండాలి అంటున్నాడు. చదువుదాం మొదటి యోహాను సువార్త 17:17. ఇక్కడ మనము ప్రేమతో పాటు ఇంకొకటి దేనిలో బలంగా ఉండాలో తెలుసా, సాతాను గారికి బాగా ఇష్టం లేనిది, హీ నెవర్ బీ ఫెయిత్ఫుల్, హీ నెవర్ బీన్ ద ట్రూత్ఫుల్, ఈజ్ ఆల్వేస్ లయర్, హీ ఈజ్ ఎ లయర్. యోహాను సువార్త 17:17, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ద సాంటిఫై దెమ్ త్రూ దై ట్రూత్, దై వర్డ్ ఈస్ ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. ముందు మనము సత్యములో ప్రతిష్ఠించబడాలి. సత్యములో ప్రతిష్ఠించబడాలంటే ఏంటి, దేవుని ఆత్మతోను శక్తితో బలముతో అడగాల దేవుణ్ణి, ప్రభా ఇదిగో నాయనా ఈ అభిషేకం ద్వారా నన్ను ప్రతిష్ఠించయ్యా, ముందు నన్ను సత్యంలో బలపరచు, అసత్యానికి లోపడకుండా, అసత్యంలో అయ్యా నేను ఉండకుండా, అసత్యమైన చీకటిలో ఉండకుండా, అసత్యమైన కార్యాలు మాటలతో ఉండకుండా నా జీవితంలో ఎలా ఉండాలా, సత్యముతో ప్రేమతో ఉండాలి. ప్రతిష్ఠించయ్య. The word, the truth, there is a love. Because God wants to sanctify with the word of truth. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. హల్లెలూయా. వావ్. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మను పొందుకొని అభిషేకంలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఎలా చేయదండి. అసత్యంలో ఉండటానికి ఎప్పుడు కూడా అభిషేకం నిన్ను ఎలా చేయదు. అనాయింటింగ్ నెవర్ అలౌస్ ఇన్ అన్ట్రూత్ఫుల్. అసత్యంలో నేను ఉంచదంట. దేవుని అభిషేకము నీ పై ఉంటే, దేవుని ప్రేమ యందు సత్యమునందు ఆయన ప్రతిష్ఠను నిలకడగా స్థిరత్వముతో ఉంచుతాడంట. హల్లెలూయా. సత్యంలో ఉన్నవాడు అబద్ధములు ఆడతాడా, మోసం చేస్తాడా, అబద్ధపు మాటలు చెప్తాడా? నో. Those who are in the truth, the love of God, they cannot lie. They'll never be. వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధములతోనూ కపటోపాయములతోనూ ఉండరండి. ఎందుకంటే సత్యము వారిని ప్రతిష్ఠించింది. ప్రభువా నీలో సత్యం ఉన్నదయ్యా, ఆ సత్యమే నాకు కావాలి, నన్ను ప్రతిష్ఠించు. సాతాను గారు ఎప్పుడు కూడా మనల్ని ఆ సత్యంలోకి నడిపిస్తాడంట. దయచేసి సంగమా, నువ్వు ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావేమో, లేకపోతే బయట ఎక్కడైనా ఉండి వాక్యం వింటున్నామో, ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యం వింటున్నావో, ఈరోజు నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావంటే సత్యమందు ప్రతిష్ఠించబడకపోవటం వలన, ప్రేమయందు ప్రతిష్ఠించబడపోవటం వలన. ప్రేమయందు సత్యమునందు ఎవరైతే ప్రతిష్ఠించబడలేదో వారిలో అన్ని విషయంలో ఎదగలేరు, ఎదగలేవు కూడా. దేవుడు ఈరోజు ఒకే ఒక్క మాట చెప్తున్నాడండి,
వాక్యములో ఉండటమే కాకుండా దేవుని సత్యమందు ప్రేమయందు ఉంటే, ప్రతిష్ఠించబడితే అన్నిటిలో వర్ధిల్లుతావు, ఫలిస్తావంట. హల్లెలూయా. ఎఫెసీయులు 4:25 బ్రదర్. Ephesians chapter 4:25. Today the God's power whole in this house. Wow. దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని బలము ఇల్లంతటిలో కూడా నింపబడి ఉంది తెలుసా. హల్లెలూయా. ఎఫెసీయులు 4:25. మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము కనుక మీరును అబద్ధములాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాం. భార్య భర్తకు, భర్తకు భార్య, భార్య బిడ్డలు పిల్లలకు, పిల్లలకు భార్య బిడ్డలు, అత్తకు కోడలకి, కోడలకి అత్తకి. ఏంటంట? ఒకరినొకరు అవయములై ఉన్నాం కదా, కనుక మీరు అబద్ధమాడుట మాని. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? హస్బెండ్ ఒకసారి పోతే భార్యకి ఇంకొక అబద్ధం, భార్య ఒకసారి పోతే భర్తకి ఇంకొక అబద్ధం, ఒకరినొకరు అబద్ధాలు ఆడుకోవటం. ఇఫ్ యు లై, వాట్ యు లూజ్? యు లూజ్ యువర్ లైఫ్, యు లూజ్ ఇటర్నల్ లైఫ్. బట్ డోంట్ లై, ఐఎమ్ టెల్లింగ్ యూ. Tell the truth, your husband and your wife and your children. Those who are watching YouTube, those who are watching in Facebook, be careful. But don't lie to anyone. Don't tell. This is all the nonsense. Devil is a liar. Devil never says the truth. వాడి పనుల్లోను, వాడి ఆలోచనలోను, వాడి క్రియల్లోను, వాడి యొక్క తనంలోను దేవుడు ఏమన్నాడో తెలుసా? వాడు ఎప్పుడు కూడా అబద్ధికుడు, వాడు అబద్ధమాడు వాడు మాత్రమే. Satan is a liar. Satan is a liar. మనము ఒకరికొకరము అవయములైనాం కనుక మీరు అబద్ధములాడుటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే. పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాని పక్కన పెడదాం. ముందు నిన్ను నువ్వు అబద్ధాలు ఆడుకోవద్దు, నెంబర్ 1. తర్వాత నీ పొరుగువాడు అంటే నీ హస్బెండ్, నీ అత్త, నీ మామ, నీ ఇంటి వారు. అబద్ధం అంటే డోంట్ సే ఇలా. సే ద ట్రూత్. ట్రూత్ షల్ సెట్ ఫ్రీ ఇన్ లిబర్టీ. సత్యము నిన్నేం చేస్తుందంట? సత్యము నిన్నేం చేస్తుందంట? స్వతంత్రము కలగజేస్తుంది. సత్యము నిన్ను విడుదల చేస్తుంది. సత్యము నిన్ను సంపూర్ణముగా నిన్ను స్వస్థపరుస్తుందండి. వావ్, వావ్. The truth always set free. You are in the liberty. You are in the liberty. చాలా మంది నా దగ్గరకు వస్తారండి, చాలా మంది నాతో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు తెలుసా. So many people will lie. You know, I can sense, I can discern what they are. Sometimes I used to get scared of these people. You should be very careful. Whatever you're going to speak, speak with the love and truth. Tell the truth. You are sanctified with the truth of God. The truth brings always you and your family, in all areas, everywhere. God will bring to you the liberty. Liberty. సత్యము నిన్ను స్వతంత్రాలు చేస్తుందంట. సత్యము నిన్ను విడిపిస్తుందంట. సత్యము నిన్ను బలపరుస్తుందంట. సత్యము నిన్ను ప్రేమలో స్థిరపరుస్తుందంట. హల్లెలూయా. Oh Lord, I love you, Lord. I love you, Lord. I love you, Lord. Oh, I love you, Lord. I love you, Lord. I love you, Lord. Thank you, Holy Spirit. How God is loving. మనము చూడండి, ఎఫెసీయులు 4:25. మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడేవారు. మీ భార్యతో నిజం చెప్పండి, భర్తతో నిజం చెప్పండి, ఆఫీస్లో పనిచేసే కాడ సత్యం చెప్పండి, వ్యాపారంలో సత్యంగా ఉండండి, పనిచేసే కాడ సత్యంతో ఉండండి, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో సత్యం చెప్పండి,
కుటుంబంలో అత్తమామలతో సత్యం చెప్పండి, అత్తమామలు కోడలతో సత్యం చెప్పండి. బీ ఆల్వేస్ ట్రూత్ఫుల్, డోంట్ లై. గాడ్స్ అనాయింటింగ్ నెవర్ అలోస్ టు లై ఎనీవన్. దేవుని అభిషేకం ప్రతిష్ఠించబడిన తరువాత, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ యోహాను సువార్త 17:17 ఏం చెప్తుంది? ప్రతిష్ఠించబడిన తరువాత అభిషేకము నిన్ను అబద్ధమాడుటకు ఎలవ చేయదు. అసత్యం చెప్పడానికి ఎలవ చేయదండి. బి కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. అందరు చేతులు దాచండి. ఫేస్బుక్లో ఉన్నవారు, యూట్యూబ్లో ఉన్నవారు, ఇతర ఛానల్స్లో ఉన్నవారు, లేదా ఓపెన్ యువర్ టేక్ ద ఆయిల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే రైట్ నౌ. యేసయ్యా, ఈ సాయంకాల సమయమున నీ యొక్క సత్యమైన ప్రతిష్టాపి తైల అభిషేకముతో వారిని ప్రతిష్ఠించండి. ఇక సత్యము వాళ్ళలో మొలవకూడదు, అబద్ధములలో వారు ఫలించకూడదు. దేవా, ఈ దినము నుంచి ఈ తైల అభిషేకము ద్వారా సత్యము ప్రేమలో ఇప్పుడే ప్రతిష్ఠించబడును గాక. దేవా, ఈ దినము నుంచి మొదలుకొని వారి జీవితంలో ఉన్న ప్రతి కాడులు, సాతాను గారి కార్యాలు, క్రియలు యేసు నామములో ప్రతి కాడు విరిగిపోవును గాక. దేవా, నీ ప్రతిష్టాపిత అభిషేకముతో, ఆత్మతో వారిని ప్రతిష్ఠించుడి, వారిని అభిషేకించండి. అందరూ చేతులు పెట్టుకోండి. ప్రభువా, ఇప్పుడే ఈ యొక్క సత్యములోను ప్రేమలో ఉన్న వారికి అన్నిటిలో వర్ధిల్లుతాడు, ఎదుగుతాడు, ఆరోగ్యములో ఎదుగుతాడు, ఆత్మలో వర్ధిల్లుతాడు. దేవా, ఈరోజు ఈ సత్యమునందు యేసు నామములో జయసత్యం సంఘములో ఉన్న వారందరినీ ప్రతిష్ఠించండి ప్రభువా. లెట్ ఎస్టాబ్లిష్ ఇన్ ద శాంటిఫై ఇన్ ద అనాయింటింగ్. దేవా, ఈరోజు సాతాను గారి క్రియలు, కార్యాలు, అసత్యము, అబద్ధములు, కొండమాలులు, నాలుకలు యేసు నామములో ఇప్పుడు బయటికి వెళ్ళిపోవును గాక. దేవా, అసత్యము, అబద్ధంగా మొలవకుండా ఉండును గాక. ఇక ఓన్లీ సత్యమనే వాక్యమే మొలవడును గాక. దేవా, ఇక నుంచి సాతాను గారు వరలో కానీ, సాతాను గారి క్రియలు కానీ, సాతాను గారి యొక్క పనులు ఇక ఏ దానిలో ఫలించబడకుండా ఉండును గాక. దేవా, ఇక నుంచి అన్నిటిలో వారు ఫలించాలి, అన్నిటిలో ఎదగాలి, అన్నిటిలో అభివృద్ధి రావాలి. ప్రభువా, ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డని ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఫలింప చేయమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బిడ్డకి ఇప్పుడే వారి తల నుంచి అరికల వడికి ప్రతి అవయములో ప్రతి అనారోగ్యము బయటకు వచ్చును గాక. డాక్టర్లు కూడా స్వస్థపరచలేనది స్వస్థపరచబడాలి. ప్రతి తలనొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెవిటి ఆత్మను, మోగ ఆత్మను, గుడ్డితనమును బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. అయ్యా, రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్లు, బ్లడ్ క్యాన్సర్స్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. మరి యూరిన్లో ఇన్ఫెక్షన్లు, కళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్లు, శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు యేసు నామములో బయటకు వచ్చును గాక. దేవా, ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డలో అయ్యా వారి బలహీనతలను బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తాను. వారి గుండెను ముట్టండి, స్వస్థపరచండి. లంగ్స్ను ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. వారి అవయములు ముట్టండి, లివర్ను ముట్టండి, కిడ్నీలు ముట్టండి. ప్రభువా, స్వస్థత కలగచేయండి. వారి మోకాల నొప్పిని తీసివేయండి, హిప్ పెయిన్ తీసివేయండి, ఎముకల నొప్పిని తీసివేయండి అయ్యా. మైగ్రేన్ తీసివేయండి, కణుతుల్ని కరిగిపోవును గాక. ఇప్పుడే వారి శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న అనారోగ్యములు యేసు నామములో బయటికి వచ్చును గాక. నిశ్చయంగా నువ్వు పొందిన దెబ్బలు, గాయాల వలన పరిపూర్ణమైన స్వస్థత, విడుదల కలగచేయండి దేవా. ఈ 3వ డ్రై ఫాస్టింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డనే, సంఘంలో ఉన్నవారిని, ఇక్కడని గృహంలో ఉన్నవారిని, వాక్యం వింటున్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నాజరైనగు యేసు నామములో వేడుకుంటూ ప్రార్థించున్నాము తండ్రి. అందరూ 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.